తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మావయ్య నన్ను అసలు ఎంత అసహ్యంగా చూశాడో. ఇన్ని రోజులు కన్న తల్లిలా చూసుకున్న నా అత్తయ్య నాతో మాట్లాడనుంది. ఇంకా నేను నిన్ను బాధపడడానికి రాలేదు, ఇంకెప్పుడు నీ వెంట పడనని చెప్పడానికే వచ్చాను. ఆ రోజు నేను బస్సులో చూసి నువ్వు రాధికి వేనా అని అడిగినప్పుడు నువ్వు సెవ్వే కదా, నువ్వు మామూలుగా అడుగుంటే నా పాటికి ఒక బాయ్ చెప్పి నేను వెళ్ళిపోయి ఉండేవాడిని. నువ్వు కాదు కాదు అంటూ నాకు అవును అన్నట్టు అనిపించింది. నువ్వు వద్దు వద్దు అంటుంటే నాకు కావాలనిపించింది. అందుకే కొంచెం ఓవర్గా బిహేవ్ చేశాను. బైక్లో తిరగడం, సినిమాలకు వెళ్ళడం, పార్కులు, రెస్టారెంట్కి వెళ్ళడం, ఇలాంటి లవ్ అంటే నాకు నచ్చదు. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ అంతే. ఇవాళ నుంచి సరిగ్గా 6 నెలల తర్వాత ఒకే ఒకసారి 2 నిమిషాలు నేను కలవడానికి వస్తాను. నువ్వు సరే అంటే నేను పెళ్లి చేసుకుంటాను, వద్దు అంటే నా తలరాత అంతే అనుకుని వెళ్ళిపోతాను. ఒక మగాడి కష్టం వస్తే అది తన వరకే ఉంటుంది, కానీ ఒక అమ్మాయి కష్టం వస్తే అది తన కుటుంబాన్ని బాధిస్తుందని నాకు అర్థమైంది. నాకు ఒక తోడబుట్టిన చెల్లెలు ఉంది. ఒక ఆడదాని కష్టం ఏంటో నాకు తెలుసు. నిన్ను రెస్టారెంట్ కంపల్ చేసి పిలవడం నా తప్పే, క్షమించు. రాధిక అమ్మా, మీ నాన్నగారు పోయి ఈ రోజుతో 10 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ ఈ 10 ఏళ్ళు 10 నిమిషాల్లా గడిచిపోయాయి. ఏడవకూడదు. ఎందుకమ్మా ఏడుస్తున్నా? నా కొడుకు చచ్చిపోయాడురా. నువ్వు నాకు మనవరాలివి కాదమ్మా, మనవడివి. గుండెల నిండా ధైర్యంతో ఉండు, మనస్సుని రాయి చేసుకుని బతకాలమ్మా. మళ్ళీ 1 బస్కి వెళ్ళాలి. దాన్ని ఆడ పెద్ద సమస్యగా ఆయన నన్నే చూస్తున్నట్టు పిరికి వెద్దవి కనుక నీకెవడు పిల్లని ఇవ్వడం లేదు, అర్థమైందా? నాకేవు, నేను తీసుకొస్తాను, నువ్వు పద పద. అందరం కలిసి ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు కూడా కుదరకపోతే తర్వాత చూసుకుందాం. గంగా, ఏంటా నడక? పిల్లి నడుస్తుంది, కుక్క నడుస్తుంది, కొత్తగా నానాడ గురించి అడుగుతున్నారేంటి? సరే, వాడి సంగతి అలా ఉంచు. ఆ సుబ్బారావు కూడా చేపల పులుసు పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడే, వాడి సంగతి ఏంటి అంట? చేపల పులుసా? అయ్యో, ఏవే నువ్వు పెట్టే చేపల పులుసు వాసన నాకు తెలియదా? లేదా క్యారేజీలో తీసుకెళ్లేటప్పుడు చప్పుడు రాదా? మన శివకేనండి, ఎప్పుడైనా చేపల పులుసు పెడితే బస్సులో పంపిస్తాను. కొర్రమీను తలముక్కంటే వాడికి మహా ఇష్టం. నీకు అసలు బుర్రా బుద్ధి ఉందా? ఆడు పాడికి దాన్ని అక్కడ పక్కన పెట్టి బస్సు తోడుకుంటూ ఉంటాడు. మన గిట్టనోడు ఎవడైనా ఆ పులుసులో ఏదైనా కలిపితే ఏం చేస్తావు? నాయనో, ఇందులో ఇన్ని మతలపులున్నాయా? భోంచేయి బావా, భోంచేయి. ఈ మండు టెండలో ఇంతసేపు వెయిట్ చేసి కష్టపడి భోజనం తీసుకొచ్చావు కదరా, నువ్వే ముందు తినాలి. ఎంత నువ్వు నన్ను కోపంలో తావు బాదిరా. భోజనం విషయంలో మాత్రం ఇంత పోలాగా ఉంటావు అనుకోలేదు. నీ ప్రేమకు అసలు ఎలలే లేకుండా పోయాయి. నీ ప్రేమకు నేను ఎప్పుడు బానిసగా ఉంటాను రా. ఏంట్రా సత్తిగా, భోజనం బాగా రుచిగా ఉందా? అమ్మగారు చేతి వంట కదా, మరి మైకం వచ్చేలాగేమి లేదు బావా. ఈ కళ్ళు తిరగడాలు అలాంటిది ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు, చాలా దూరం నుంచి భోజనం వస్తుంది కదా, మన శత్రువులు ఎవరైనా విషం గిషం కలుపు అయిపోతాను కదా, అందుకే ముందు నీ మీద టెస్టింగ్ చేశా. అరే దుర్మార్గుడా, నువ్వు పెట్టిన భోజనంలో ప్రేమ ఉంటుంది అనుకున్నాను, ఇలా పాయిజన్ ఉంటుంది అనుకోలేదు. 100 మైళ్ళు దాటుకొని భోజనం వస్తుంది, మీరు ఇంకేం బాగుపడతారా? ఒక తల పీసో లెగ్ పీసో తింటావా? పులి కాకలేసిన పిజ్జా తిందో. అయితే పెప్సీ తాగుతుందా? కూడబెట్టిన డబ్బంతా పోగేసి స్థలం కొన్నానే. 7 లక్షలు నమ్ముకునే కదా మన భవిష్యత్తు ఉంది. ఈ నోటీసు చూసిన తర్వాత నేను సగం చచ్చిపోయాను. ఏమిటండి ఇలా మాట్లాడుతున్నారు? అయిపోయింది, ఇంకా మన పిల్లల భవిష్యత్తు అయిపోయింది. ఏంటి క్లాస్ రాకుండా ఇక్కడ కూర్చున్నావు? ఇంట్లో ఒకే ప్రాబ్లం. కొన్ని రోజుల క్రితం మా మావయ్య ఎయిర్పోర్ట్ దగ్గర 2 గ్రౌండ్ల స్థలం కొన్నారు. సడన్ గా ఆ ల్యాండ్ ని తీసుకుపోతున్నారని గవర్నమెంట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా ఫ్యామిలీలో అందరూ చాలా బాధపడుతున్నారు. అది సరే, ఎవరి దగ్గర స్థలం కొన్నారు? శివ, చెప్పు చేయండి. నేను నీకు విషయం చెప్పినట్టు రాధికాకు తెలియదు. సరే, నేను చూసుకుంటాను. దొంగ చాటుగా ఎందుకు తలుపు గడియ పెడుతున్నారు? రేయ్ మామా, రేయ్ ఏంట్రా బొత్తిగా మర్యాద తగ్గుతుందా? ఆ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న ప్లాట్ ని ఎవ్వరికి చూపించొద్దు అని చెప్పాను కదా.
నువ్వేమో 2 ఏళ్ల క్రితం రామనాథం అనే వ్యక్తికి అమ్మావు. ఎయిర్పోర్ట్ అక్విజిషన్ నోటీస్ చూడగానే వాడు కుటుంబంతో పాటు ఊరేసుకుంటారని తాడుకోవడానికి వెళ్ళాడు. బాగుపడతావా నువ్వు? వాడు మాత్రం ఆ స్థలం కొన్నాడా? మొత్తం 160 మంది కొనుక్కున్నారా? వాళ్ళ గురించి నాకేం దిగులేదు. ఇతని సంగతి ఏంటి? నేను తీసుకున్న ఇంట్రీమ్ స్టే ని ఎయిర్పోర్ట్ అథారిటీ కొట్టేసింది. హైకోర్టుకి వెళ్ళి పర్మనెంట్ స్టే తీసుకుంటే సరిపోయా. నీతో ఇలా మాట్లాడితే వర్కౌట్ అవుతుంది కానీ రే సత్తిగా జేసీపీ సత్యమూర్తికి ఫోన్ చేస్తాను. ఏమావా పోయిన సంవత్సరం మన ఊళ్ళో ఇల్లు కట్టావే, ఎంత అయింది? 20 లక్షలు. ఎందుకు అడుగుతున్నా? ఆ 20 లక్షల్ని 4,000తో నేలమట్టం చేస్తాను చూడు. ఏంది? 6 గంటలు జేసీపీ రెంట్ 3,000, 500 బయట 500 డీజిల్. నేను ఓకే అంటే కూల్చేస్తా. ఏంద్ర నువ్వు అనేది? జేసీపీ సత్యమూర్తి అన్నారా? ఒక 6 గంటల సేపు జేసీపీ కావాలి. కొంచెం లైన్ లో ఉండండి. కుదరదని ఎక్స్ట్రా చేసావనుకో జేసీపీ ఇంట్లో ఒక వెళ్ళిపోతాను. ఇంటిని కూల్ చేయాలి. డీజిల్ పోసుకొని రెడీగా ఉండండి. కొత్తలే కానీ వాస్తు నువ్వు బాగోలేదు. ఆగురా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఏడుస్తున్న రామనాథం నవ్వాలి. లేదు డీజిల్ పోసుకొని రెడీగా ఉన్నారట. ఫోన్ పెట్టరా ముందు. ఇలా చూడండి సార్, 2 ఏళ్లకు ముందు ఆ స్థలం 7 లక్షలు కొన్నారు. ఇప్పుడు దాని విలువ 10 లక్షలు ఉంది. నేను కాదంటోలా, కానీ నేను 8 లక్షలే ఇవ్వగలను. మీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చేసి ఈ అగ్రిమెంట్ లో సంతకం పెట్టండి. మినిస్టర్ చేత రికమెండ్ చేసి ఉంటే పోయి ఉండేది. పోయిపోయా కుర్ర కుంకల చేత సెల్ ఫోన్ లో జేసీబీ మిషన్ పెట్టుకున్నారండి. చెప్పు రాధిక, మా ల్యాండ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఆ ఓనరే స్వయంగా వచ్చి డబ్బు చెల్లాడు. ఎవరో రికమెండ్ చేశారు. సంతోషంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పని చెయ్యి, నీ ఇంటి పక్కన ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి ఒక అర్చన చేయించు. లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళు. సరే అన్నా, మీరు అనుకున్నట్టు ఎమ్మెల్యే తప్పుడు రూట్ లోనే వెళ్తున్నాడు అన్న. నదిలోంచి ఇసుక తీసే క్వారీ కాంట్రాక్ట్ ని ముద్దు కృష్ణ అనే బినామీ పేరుతో వీడే నడుపుతున్నాడు. రోజుకి 250 లోడ్లే తీయాలయ్యా, కానీ వీడు 450 లోడ్ల దాకా తీస్తున్నారు. ఆ మందంతటిని వైజాగ్ తరలించి అక్కడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారయ్యా. మన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయా. తహసీల్దార్ గారు కూడా వచ్చారు. రమ్మని చెప్పండి. చెప్పండి. నమస్కారం. ఏంటి సార్ ఇదంతా? రాజకీయ నాయకుల అధికారం ముందు మేము ఏం చేయగలమండి? గవర్నమెంట్ ఉద్యోగులు ఇట్లా మాట్లాడచ్చా? అనంతపురానికి నీటి సరఫరా ఉండదు, సాగు చేయడానికి ఈలుగా ఉండదు అని వ్యవసాయాన్ని మూలన పడేశారు. జరిగే కొద్ది వ్యవసాయం భూగర్భ జలాలపై నమ్ముకునుంది. ఏటి మనను శుభ్రంగా ఊడ్చేస్తే బోర్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? భూమాత దగ్గర నుంచి మట్టి దోచేయడం అనేది కన్న తల్లి దగ్గర గర్భసంచిని దోచుకోవడంతో సమానం. ఇప్పుడు ఏడన్నాడు రాష్ట్రముడు. ఇప్పుడు వెళ్ళి అడిగామనుకో అమ్మ మీద ఒట్టేసి నాకేం తెలియదు అంటాడు. ఎందుకంటే బినామీ పేరు మీద వ్యవహారం సాగుతుంది. కొంచెం ఓపికగా ఉంటే వాడిని ఎలాగోలా పట్టుకోవచ్చు. సరే అన్నా నీ గురించి మెసేజ్ వచ్చింది. ఏమనొచ్చిందిరా? పీ ఫర్ పొరమోకు, ఈ ఫర్ ఎద్దు, పీ ఫర్ తీపు, ఈ ఫర్ ఎనిమి, ఆర్ ఫర్ రౌడీ. ఎవరు పంపింది? సెకండరీ అశోక్ అన్న. అశోక్ ఎక్కడ వాడు? ఇక్కడే ఉన్నాడన్నా. నువ్వేనా అశోక్ అంటే? ఏమన్నా మెసేజ్ పంపా? వసంత అంటే ఏ జయంతి, ఆ మెసేజ్ ని క్రియేట్ చేసింది నేనే. అందరి దగ్గర మొబైల్ చెక్ చేయండి. నిన్న క్యాంటీన్ లో పీటర్ మంజుని ర్యాగింగ్ చేశాడు కదా, ఆ కోపంలో మంజుకి మెసేజ్ పంపించాను. అది ఎవరికో ఫార్వర్డ్ చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళ ఇన్బాక్స్ లో మెసేజ్ కనుక ఉందంటే వాళ్ళ బట్టలు ఉడదీసి నడి రోడ్డులో చెప్పు జయంతి. ఆ మెసేజ్ నాకు వెంటనే ఫార్వర్డ్ చేయి. నేను దాన్ని రాధికకు పంపిస్తాను. దాన్ని డిలీట్ చేయకుండా వాడికి చూపించమని చెప్పు. ఎవడరా ఈ నంబర్? నాకేం తెలియదు. ఎవడరా నీకు పంపింది? శివ. శివ పంపించాడు. డిలీట్ చేయొద్దు. ఎవడు శివ? పంపించిందన్నా. ఉమా ఎవరా ఉమా? రే దీని మొబైల్ చెక్ చేయరా. పంపించింది మంజు అన్న. ఎవరు పంపారా నీకు? రాధిక. అసలు మెసేజ్ నీకు ఎవరు పంపారా? ఫార్వర్డ్ మెసేజ్ ఎవరో నాకు తెలీదు. 9842465567 ఎవరి నెంబర్ ఇది? నాకు తెలీదు. ఎవరి నెంబర్ ఇది? బాస్ నేనే బాస్. నేనే ఆ మెసేజ్ క్రియేట్ చేశాను. రేయ్ మీరందరూ వెళ్ళండి. క్లాసులకు వెళ్ళండి. ఉండు రావి. రా నువ్వు వెళ్ళు. నేను వెళ్ళి నిజం చెప్పేశాను. వదులు. ఏ నిజం చెప్తే నీ డ్రెస్ ఇప్పిస్తాడు. పర్వాలేదా? రా. పీటర్ ఆగు ఆగు. పీటర్ నా మాట విను. ఇక మీద ఇలా జరగదు. అసలు ఇదెవడో తెలుసా నీకు? నువ్వేం మాట్లాడుకో, నాదే తప్పు. జరగదని చెప్తున్నాను కదా. తీసుకుపోరా ముందు. ఇంటికి పో. రారా శివ రా. ఏరా వాడు నిన్ను కొడితే నువ్వు తిరిగి కొట్టవా? ఏమయ్యా బావా, నువ్వు చూస్తూ ఊరుకున్నావా? ఈ ఊళ్ళో ఈ బ్రతుకు బతికే బదులు మన ఊరికి వచ్చి బర్రె గొడ్ల దగ్గర పేడెత్తుకుని బతుకొచ్చు కదయ్యా. మీరా
రేయ్ నన్నేం చేయమంటావరా? ఇది ఎందుకు మెసేజ్ ఇచ్చాడో? ఇస్తాడయ్యా ఇస్తాడు, దాన్ని నువ్వు మేనేజ్ చేయాలి. అట్లా చేయకుండా వదిలేరా రే పంది, నువ్వు చూస్తూ ఊరుకున్నావా? ఊరుకోరా. లేదంటారా నీకు? ఊరుకోరా. పీకానంటే వదిలేయమంటే వదిలేస్తాను అనుకున్నావా? ఏం చేయాలో నాకు తెలుసురా. అయ్యగారికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. ఫోన్ లాక్కుంటే పీసీ పోలేదు అనుకున్నావా? టెలిగ్రామ్ చేస్తాను, పౌరంతో సందేశం పంపిస్తాను రా. విషయం బయటికి తెలిస్తే అమ్మాయికి ఏమవుతుందని భయపడి నేను మూసుకొని వచ్చాను. నువ్వేమో దగ్గర రెచ్చిపోతున్నావు. చంపేస్తాను. చంపరా చంపే. నేను ఈ తిరుపతి వదిలి వెళ్లేలోపు వాడు గొంతు పిసికి చంపకపోతే నా పేరు సత్యబాబే కాదు, ఇదే నా శపథం. ఏం సార్ ఇది? ఆ పంతులు స్ట్రైట్ గా కమిషనర్ కే కంప్లైంట్ ఇచ్చాడు. ఏ పెడతాను సార్ వాడిని? నా మాట విని నువ్వు లొంగిపో. అప్పుడే ఈ టేబుల్ మీద ఉన్న నీ కేసు ఫైలు ఆ షెల్ఫ్ కి వెళుతుంది. వారంలో నువ్వు బెయిల్ మీద బయటికి రావచ్చు, లేకపోతే కమిషనర్ నీకు స్పాట్ పెడతాడు. సరే బొక్కలతో ఏంటన్నా? మనసు చాలా బాధగా ఉంది జయంతి. నేను నిద్రపోయే వారం రోజులైంది. నేను చేసిన తప్పుకి శివ దెబ్బలు తిన్నాడని తలుచుకుంటేనే బాధగా ఉంది. సారీ సారీ 4 సార్లు మెసేజ్ పంపించాను, వాడు రిప్లై కూడా చేయలేదు. వెంటనే పర్సనల్ గా కలిసి సారీ చెప్పాలనుంది. సరే, సారీ చెప్పేటప్పుడు ఒక థ్యాంక్స్ కూడా చెప్పాయి. థ్యాంక్సా? ఆ రోజు మీ ఇంట్లో ల్యాండ్ ప్రాబ్లం కి ఎవరో రికమెండ్ చేశారని చెప్పావే, అతను వేరే ఎవరో కాదు, శివాని. తన ముందుండి వాళ్ళ ఓనర్ తో మాట్లాడి డబ్బులు ఇచ్చేలా ఏర్పాటు చేశాడు. రాధిక, నమశివాయ నమశివాయ నమశివాయ. ఏంటి మూడోట్లో ఉన్నావు? అంతా మంచి మూడేలే. శివాకి సారీ చెప్పబోతున్నావనా? లేదు, ఓకే అని చెప్పబోతున్నాను. హే, ఎస్, ఐ వాంట్ టు కన్వే మై లవ్. లవ్వా? అవును. వాడి అప్రోచ్ నన్ను డిస్టర్బ్ చేసిన క్యారెక్టర్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. వెంటనే శివతో చెప్పేయాలి. 6 months తర్వాతే శివ నిన్ను మీట్ అవుతాడని చాలా క్యాషువల్ గా చెప్పాడు. ఒకరోజు క్యాలెండర్ తీసి చూశాను, April 1st, ఫూల్స్ డే. శివ ఎక్కడ మోసపోతాడని అనుకున్నాను. నువ్వు ఇంత త్వరగా మనసు మార్చుకుంటావని అనుకోలేదు. శివ, పీటర్ ఈ రోజు జైలు నుంచి వస్తున్నాడట, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. మీరంతా పిరికి పందలరా. వాడు నా దగ్గరికి రారా, ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తాడు. ఆయన ఎందుకు అనవసరంగా వాడి మీద కంప్లైంట్ ఇచ్చాడు? ఒక్కడన్నా మగాడు అనిపించుకున్నాడే. కాలేజీలోకి ఏం జరుగుతుందో చూడు. సరే. రే, నువ్వు నిజంగానే మూడోట్లో ఉన్నావా, లేకపోతే మూడోట్లో ఉన్నట్టు నటిస్తున్నావా? పంతులు ఎక్కడున్నారా? రారా బయటికి. రే సోమనాథం, అన్నా, అందులో వస్తున్నారన్నా. రే స్వామినారాయణ, నా మీద కంప్లైంట్ ఇస్తే నేను ఊరొద్దులు వెళ్ళిపోతాను అనుకున్నావా? ఈ కాలేజ్ ప్రిన్సిపల్ అయినా అడగడు. ఆఫ్టర్ ఆల్ తెలుగు పంతులు నువ్వు నా మీద కంప్లైంట్ ఇస్తావా? నువ్వు బతిమలాడితే నేను వదిలేస్తాను అనుకున్నావా? నువ్వు పెద్ద స్పైవా? బ్రోకర్ పని చేస్తున్నావా? అంటే నువ్వు బ్రోకర్వా? ఏది చెప్పు. నేను ఒక బ్రోకర్ని. వద్దు పేట, వదిలే. వీడి వల్ల నేను 7 ఊసలు లెక్కింటాను సార్. మీరు వెళ్ళండి సార్. ఏది నువ్వు చెప్పు. నేను ఒక బ్రోకర్ని చెప్పు కదా. అయితే ఓ పని చేయి, అందరూ చూస్తుండగా ఆ బోర్డు మీద నేను ఒక బ్రోకర్ని అని రాసిరా. ఎల్రా, వెళ్ళమన్నానా? క్షమాపణ వేడుకుంటాను. రాయొద్దండి. పెట్టుకుంటావా? ఎందుకురా, మొత్తం పోయిందే. ఏయ్! ఏయ్! పోలీసులకు ఫోన్ చేద్దామా సార్? వాడిని మనం అసలు ఏమీ చేయలేకపోతున్నాం. కొట్టేవాడిని ఆపటం ఎందుకు?
చేస్తావో తెలుసా? నిన్ను ఇంకో అరగంట నామరూపం లేకుండా చేస్తావురా. బాబు నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. వాళ్ళు వచ్చారంటే నేను వదిలిపెట్టరు. ఆడే అన్న నరకండి రావాడిని. వీరభద్రం అన్న. రే రే ఆగరా. నాన్న ఏంటి నాన్న? వీరభద్రం అన్న కొడుకు. నన్ను నమస్తే అన్న. తప్పు జరిగిపోయింది, తెలియకుండా తప్పు జరిగిపోయింది. ఓబ్లేసు రౌడీలతో వచ్చావేంటి? ఏంటి గొడవ? ఈ మెంట్లోడన్నా ఏదో తెలియక మీ అబ్బాయితో గొడవ పెట్టుకున్నాడు. నన్ను కూడా ఇరికించేశాడన్నా. ఎవరితో పెట్టుకుంటున్నావో ఎదురుకుండా ఎవరు నిల్చున్నారో చూసి మసలు పోవాలి. నా కొడుకేమన్నా జరిగిందో ముక్కలు ముక్కలుగా నరికి సొన్నముఖి నదిలో పారేస్తాను. వీడి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నానన్నా. అరే ఉండరా అందరూ. అన్న బాబు జోలికి ఒక్కడు కూడా రాడన్నా, అందుకు నేను గ్యారంటీ. మీరు బయలుదేరండి అన్నా, నేను చూసుకుంటాను. అన్నా ఏంటన్నా ఇంత పని చేశావు? ఏదో డబ్బులు కొరాడన్నా, తీరా చూస్తే వీరభద్రం గారు కొడుకన్నా. కొంచెం మిస్ అయి ఉంటే మా వాళ్ళ తల్లే కాదు నా తల కూడా నరికి పారేసి ఉండేవాడు. దయచేసి నన్ను నా వాళ్ళని ఈ మ్యాటర్ లో మాత్రం ఇన్వాల్వ్ చేయదన్నా. నన్ను వదిలేయన్నా. 57వ సెల్లు. కళ మొత్తం చెదిరిపోతుంది అనుకోలేదు. వాడికి ఎంత కోపమా, ఎందుకన్నా మూర్ఖంగా బిహేవ్ చేశాడు. ఆ వీరభద్రం వాడి నాన్న టెన్షన్ అవ్వదు, పెద్ద తప్పు చేశాడు. మెంటల్లా మాట్లాడుకో. నా ప్రేమ మొత్తం నా మనసులో దాచిపెట్టుకుంటాను. అతనికి ఏం చెప్పను. నా కళ కళ్ళైంది.